హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ఎప్పుడు తినే మైదా పిండి బాదుషాలు కాకుండా ఇంట్లో ఉండే గోధుమ పిండితో బాదుషాలను అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. బాదుషాలు పర్ఫెక్ట్గా రావాలంటే పిండి కలపడం ఎంత ఇంపార్టెంటో షుగర్ సిరప్ ప్రిపేర్ చేయడం కూడా అంతే ఇంపార్టెంటు. బాదుషాలు జ్యూసీగా రావాలంటే సిరప్ మరీ తిక్కుగా ఉండకూడదు. ఈ 2 టిప్స్ పాటించినట్టయితే ఎవరైనా ఈజీగా క్విక్గా ఈ బాదుషాలను అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి ఈ బాదుషాలను ఎలా తయారు చేయాలో వాటి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ గోధుమ పిండిని వేసుకుంటున్నాను. తర్వాత 1/2 స్పూను వంట సోడా, చిటికెడు సాల్ట్, 2 స్పూన్స్ నెయ్యిని వేస్తున్నాను. నెయ్యిని కరిగించాల్సిన అవసరం ఏమీ లేదండి, అలానే వేసేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి, అంటే నెయ్యిని పిండికి బాగా పట్టించాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూసినప్పుడు ముద్దలా ఫామ్ అవ్వాలి. అప్పుడు పర్ఫెక్ట్ ఉందని అర్థం. అలా ముద్దలా ఫామ్ అవ్వలేదు అంటే ఇంకొంచెం నెయ్యిని వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ని వేసుకుంటూ పిండి ముద్దను తడుపుకోవాలి. పిండి మరీ మెత్తగా ఉండకూడదండి, అలాని గట్టిగా కూడా ఉండకూడదు. చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇలా తడుపుకున్న తర్వాత దానిపై ఒక క్యాప్ పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి బౌల్ పెట్టుకొని అందులో 1 కప్ షుగర్ని వేస్తున్నాను. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటామో అదే కప్పుతో షుగర్ని వేసుకోవాలి. తర్వాత ఒక 1/4 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కలుపుకుంటూ షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఫింగర్స్తో షుగర్ సిరప్ని తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫింగర్స్తో షుగర్ సిరప్ చెక్ చేసినప్పుడు మనకు సిరప్ అనేది థిక్గా ఉండాలి. మరి పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి. స్టిక్కీగా ఉన్నప్పుడు ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇలా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. తర్వాత ముందుగా తడిపి నానబెట్టుకున్నటువంటి పిండిని ఒకసారి లిటిల్ బిట్గా ఇలా మెదుపుకొని తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 అరచేతులతో మెదుపుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. మరీ గట్టిగా నొక్కి పెట్టి మెదపకూడదండి, పైన అలా మెదుపుకొని హోల్ చేసుకోవాలి. ఇలా చేసిన దాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. గట్టిగా నొక్కి పట్టి మెదిపినట్టయితే షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకోదండి. పైన మెదుపుకొని హోల్స్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగే పిండినంతటిని బాదుషాలుగా ప్రిపేర్ చేసుకోవాలి. హోల్ కొంచెం పెద్దగా ఉండేలానే చూసుకోండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొద్దిగా పిండిని వేసి చెక్ చేసుకోవాలి. ఇలా మనం పిండిని వేసినప్పుడు పిండి వెంటనే పైకి రాకూడదు, అక్కడే ఉండి లైట్గా బుడగలు రావాలి. అలా తక్కువ వేడిగా ఉన్న ఆయిల్లో మనం బాదుషాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేడైందంటే వెంటనే కలర్ వచ్చేస్తుంది, లోపల మొత్తం పిండి అలానే ఉంటుందండి. ఇక్కడ ఇది మెయిన్ టిప్ అనుకోవచ్చు. ఇలా నిదానంగా వాటంతటవి గోలి పైకి రావాలి. అలా పైకి వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి. ముందుకి వెనక్కి ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. టోటల్గా బాదుషాలన్నీ లైట్ గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి.
ఇవి గోధుమ పిండితో చేస్తున్నవి కాబట్టి కొంచెం లేట్ చేసామంటే త్వరగా కలర్ వచ్చేసి మాడు కలర్లోకి వచ్చేస్తాయి. అప్పుడు షుగర్ సిరప్ త్వరగా అబ్జర్వ్ చేసుకోవు. ఇలా తీసుకున్న బాదుషాలను మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి షుగర్ సిరప్లో వేసుకోవాలి. మనం బాదుషాలు వేసేటప్పుడు షుగర్ సిరప్ కూడా వేడిగా ఉండాలండి. ఒకవేళ ఆడ వేడిగా లేకపోతే కొంచెం వేడి చేసుకొని సిరప్ని అప్పుడు అందులో బాదుషాలను వేసుకోవాలి. ఇలా ముందుకి వెనుకకి తిప్పుకుంటూ ఒక 5 to 10 minutes వరకు నానబెట్టుకోవాలి. అప్పుడు సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. తర్వాత వాటిని తీసేసుకోవాలి. అలాగే మిగిలిన బాదుషాలను ఫ్రై చేసుకొని తీసుకొని సిరప్లో డిప్ చేసి తీసేసుకోవాలి. రెండోసారి వేయించేటప్పుడు ఆయిల్ చల్లబడిన తర్వాత మాత్రమే బాదుషాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఇక్కడ మనకు బాదుషాలు విరిచి చూపిస్తున్నాను. మనకు పిండి లోపల కంప్లీట్గా కలర్ మారిపోయింది. ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు జ్యూస్ కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే బాదుషాలు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాయని అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.